Hi fans, welcome to TV Plus Ganesh channel. Today breaking news. పూర్తి ప్రవాదుల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. భావి తరాలకు స్ఫూర్తి అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం గారి పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి అభినందనలు తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలు ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారు. ఆ దుస్సంప్రదాయానికి మంగళం పాడి విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగించే వారి పేర్లతో పథకాల అమలు మంచి పరిణామం. పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక ద్వారా యూనిఫామ్, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, స్నాక్స్ లాంటివి ఇస్తున్నారు. ఈ పథకాలకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో అమలు చేయడం సముచితం. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతిగా, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా సమర్థవంతంగా బాధ్యత నిర్వహించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితం రేటు పౌరులకు మార్గనిర్దేశం చేస్తుంది. మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారు. ఇందుకు భిన్నంగా అపర అన్నపూర్ణ, డొక్కా సీతమ్మ గారి పేరుని ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ గారు. వారి దయాగుణం, సేవాభావం విద్యార్థులకు తెలియజేయడం ద్వారా ఆ సద్గుణాలు అలవడతాయి. మన దేశపు మిసైల్ మ్యాన్ గా డాక్టర్ అబ్దుల్ కలాం గారి పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. పేద కుటుంబంలో పుట్టిన కలాం గారు ఎన్నో ఆటుపోట్ల నడుమ విద్యాభ్యాసం సాగించి శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు అందుకున్నారు. తదనంతరం రాష్ట్రపతిగా ఆదర్శంగా బాధ్యతలు నిర్వహించారు. కలాం గారి జీవన ప్రస్తావన నవతరంలో స్ఫూర్తిని కలిగిస్తుంది. మహనీయుల పేరులతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటారు. ఆ మహనీయుల దివ్యాశీస్సులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉంటాయి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తన సందేశాన్ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.